పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత. అయితే ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని ఆయన సమాధి కార్యక్రమం వద్ద నివాళులర్పించిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉల్లి రైతులు ఆయన దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో హెరిటేజ్ దగ్గర ఈ ఉల్లిపాయలు ఎంత రేటు పోతున్నాయి, ఆ రేటుకి కొనుగోలు చేయాలని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు హెరిటేజ్ ఏంటి, హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్మడం ఏంటి అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న రైతులందరూ కూడా ఆశ్చర్యపోయారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్ముతున్నారండి. ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడారు. ఇంత రేటుకు కొంటున్నారు, హెరిటేజ్లో అయితే ఆ రేటుకి అమ్ముతున్నారు, ఈ రేటుకి అమ్ముతున్నారు, ఇంకో 2-3 రకాల కూరగాయల పేరు చెప్పారు. అసలు హెరిటేజ్లో కూరగాయలు అమ్మటం, అది కూడా ఉల్లిపాయలు ఏంటండి ఇదంతా? అంటే ఉల్లిపాయ అంటే పొటాటో, ఆలుగడ్డే కదండి. ఆనియన్ అంటారు కదా ఉల్లిపాయ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొటాటో అంటే ఉల్లిగడ్డ, ఆనియన్ అంటే ఆలుగడ్డ అని చెప్పాడు. ఓకే, అందుకని చెప్పేసి డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి డౌట్ క్లారిఫై చేసుకోవాలి కదా. మళ్ళీ అలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతారేమో, ఇదేంటి నేను చెప్పిన పాఠాలు మర్చిపోయారు జనాలని. అంటే ఇక్కడ ప్రజలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజునైనా సరే ఓట్లేసిన ప్రజల దగ్గరకు వెళ్ళటం, వాళ్ళని పరామర్శించటం, మంచి చెడ్లు తెలుసుకోవటం చేశాడంటే ఏ రోజు లేదు. పరదాలు కట్టుకొని తిరిగాడు. ఆయన హెలికాప్టర్లు వెళ్తున్నా కిందన మనకి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, అది పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెద్ద డయాస్ వేయించుకొని అక్కడ నిలబడి అక్కడ నుంచి 2 ఆ గడ్డి పరకలు పట్టుకొని ఏదో వాటిని ఈయన ఏదో రీసెర్చ్ చేసినట్లుగా చేసి వదిలేశాడు. అంటే రైతుల పట్ల గతంలో ఆయన ఏం చేశాడో చెప్తే, వరదలు వచ్చినప్పుడు వీళ్ళేమో టిక్ టాకులు చేసుకోవడానికి గొడుగులు వేసుకొని వీడియోలు చేసుకున్నారు. అసలు హెరిటేజ్కి అక్కడ ఉన్న ఉల్లిపాయలకు సంబంధం ఏంటండి? ఫస్ట్ లేదు కదా. అసలు ఉల్లిపాయలు ఎంత దిగుమతి చేస్తున్నారు, ఎంత ఎగుమతి చేస్తున్నారు, మీకు హెక్టార్ లెక్క కానివ్వండి, లేకపోతే ఎకరాల లెక్క కానివ్వండి, ఎంత దిగుబడి వస్తుంది, మరి మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఇవి అవసరం. ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రైతులకి ఏదైనా ఇదిగో మంచి చెడు వాళ్ళకి ఏదన్నా మీరు లేకపోతే యూరియా బస్తాలకు ఇస్తారా, లేకపోతే ఏదన్నా ఎరువులకి ఇస్తారా, లేకపోతే పురుగు మందులకి ఇస్తారా, విత్తనాలకు ఇస్తారా, మీరు ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఒక అర్థం ఉంది. మీరు మాట్లాడినా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, అధికారం కోల్పోయాక ఈ రోజు వచ్చేసి ఇట్లాంటి మాటలు, ఈయనేదో ప్రజలను ఉద్ధరించడానికి పుట్టిన దేవుళ్లాగా మాట్లాడతాడు. వాళ్ళకు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారంట, వాళ్ళ పీకల్లోతు కష్టాల్లోకి నువ్వేగా నెట్టేసేళ్ళు గత 5 ఏళ్ళు. అంతే, అదే కనిపిస్తుంది మనకి ఈ రోజున. ఆయన పక్కన అరటికెలను కోసేవాడు కూడా లేడని ఎవరో చెప్తున్నారు. మరి ఈయన ఖాళీగానే ఉన్నాడుగా, పట్టకెళ్ళండి అని ఎవరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖాళీగానే ఉన్నాడు కదా, ఆ గెలలు కోసి పెడతాడు, తీసుకెళ్ళండి. మరి అంతే కదండి, ఆయన కోస్తే మంచి రేట్ వస్తుంది. ఈ మధ్య జగన్ దేవుడు అంటున్నారు కదా, నువ్వు మా దేవుడు అయ్యా, అందుగా వస్తే చేలో అడుగు పెడితే చాలు, బంగారమే వాళ్ళకి ఇంకా. కాబట్టి వీళ్ళ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఎర్రి మాటలు ఇవన్నీ వింటుంటే, ఆవిడేమో హెరిటేజ్ ఐస్ క్రీమ్ గురించి రోజా చాలా అసభ్యకరంగా మాట్లాడుతుంది. ఈయనేమో హెరిటేజ్ లో ఉల్లిపాయలు ఎంతకు అమ్ముతారని వెళ్ళి కొనుక్కొచ్చుకోపోయాడా వెళ్ళి. మరి అలానే ఉంది, ఈయన కొనుగోలు చేస్తే అక్కడికి వచ్చి తెలుస్తుంది ఎంతకు అమ్ముతున్నారు ఏంటనేది. ఇక్కడ హెరిటేజ్లో అమ్ముతున్నారా, విజేత సూపర్ మార్కెట్లో అమ్ముతున్నారా, ఇంకో దానిలో అమ్ముతున్నారా అనేది కాదు. వాళ్ళ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు తుడిచే హక్కు అసలు జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? వీళ్ళకి ఎలక్ట్రిక్ పోల్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, ఏం చేశారో తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మంజూరు చేయాల్సింది కేటాయించి అక్కడ పెట్టినవి కే కన్వెన్షన్ గుడివాడ, అక్కడ క్యాసినో ఆడించడానికి తీసుకెళ్లి అక్కడ అన్ని కూడా అరేంజ్ చేసుకొని డే అండ్ నైట్ లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఆ కరెంటు బిల్ అంతా కూడా ఆ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ లింగంపల్లిలో లింగంపాడు ఏదో ఉంది, ఆ గ్రామ పంచాయతీ కరెంట్ బిల్ అంతా కూడా కొడాలని ట్రాన్స్ఫర్ చేసేవాడు. వాళ్ళు కట్టుకోవాలి డబ్బులు, అలా అరేంజ్ చేశారు. అంటే వీళ్ళు రైతులకి గతంలో రైతు రథం అని చెప్పేసి ట్రాక్టర్లు 80% సబ్సిడీతో నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు రైతులకు ఇస్తే, వీళ్ళు దాన్ని వచ్చిన తర్వాత అసలు ఆ పద్ధతి లేకుండా చేసేసారు. మరి వీళ్ళు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం రైతు భరోసా పేరుతో పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు ఏం జరిగిందండి, దానికి కూడా అసలు ఈయన ఎంచుకున్న వాళ్ళు, ఈయన ఎన్నిక చేసిన వాళ్ళు మాత్రమే, ఈయనకు నచ్చిన వాళ్ళు మాత్రమే దానికి అర్హులు అన్నట్లుగా చేశారు. అంటే ఎక్కడ ఎవరు కూడా సరైన లబ్ధి పొందటం కానివ్వండి, వీళ్ళ వల్ల లాభం పొందారని కానివ్వండి, ఎవరికి ఒక్కరికి కూడా ఆ గుడ్ ఇంప్రెషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు. కాబట్టి 151 స్థానాల నుంచి 11 పరిమితం అయిపోయాడు ఈ రోజున. ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసెంబ్లీకి వెళ్ళి మీ 11 మంది ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఈ రోజున ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారా ఆయన? ఈ రోజు వెళ్ళాడు కదా వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి. వెళ్ళినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చూడటానికి వస్తున్నారని విఐపి పాసులండి, చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన్ని? వీళ్ళు అనుకోవటమే, జనాలకి చెప్పటం కోసం. ఇంకేముంది, తండోపు తండాలుగా అదేదో
రాతి వినాయకుడి దగ్గర స్పూన్తో పాలు పెడితే పాలు తాగుతుందని చెప్పి గతంలో చెప్పుకునేవాళ్ళు, చెట్టు నుంచి పాలు గారుతున్నాయి అని. అట్లా ఈయన కూడా ఏదైనా వింతగా చేస్తే అప్పుడు వస్తారేమో జనాలు చూడటానికి. మరి అంతకు మించి ఇంకా వింతగా ఆయన విఐపి అని చెప్పి చూడటానికి ఏముండిద్ది? ఎక్స్సీఎం ఎక్స్లో పోస్టులు పెట్టడానికి మాత్రమే పనికి వస్తాడు, ప్రజలు చూడటానికి కాదు, ప్రజల పరిపాలనకు అసలే పనికిరాడని చెప్పేసి ప్రజలే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించిన తర్వాత కనీసం ఉన్న 11 మంది కూడా ఏ రోజు అసెంబ్లీకి రావటం, ప్రజల సమస్యల గురించి మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా ఉంటే ఈ రోజున ఏదో వచ్చాం కదా. మొన్న ఏం జరిగిందంటే అండి, ఈ రోజున ఈ రైతులు పరామర్శకు గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వినాయక చవితికి వచ్చినప్పుడు అందరూ అడిగారు, ఏదో వచ్చాడు ఏదో హిందువుల మనోభావాలు తినే విధంగా పూజలు చేసి వెళ్ళిపోయాడు, భక్తి లేదు, భయం లేదు, ఈయనకి భక్తి భావం లేదు, హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం లేదు, అంటే సంప్రదాయ వస్త్రధారణ కానీ చేతికి కంకణాలు కానీ ఇట్లాంటివి ఏం లేవు పూజ అక్కడ విధానంలో. కాబట్టి అవి మాట్లాడిన తర్వాత కనీసం చేసే పూజ ఏదో దొంగ పూజలు చేసి వెళ్ళిపోయేవాడు, కనీసం ఎవరిని కూడా పరామర్శించలేదు. వర్షాభావాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఎక్కువగా ఉంది వర్షాభారం, అందువల్ల ఇబ్బంది పడుతున్నారు కదా అని చూస్తే అప్పుడు మాట్లాడిన మాటలకి ఇదనమాట రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఏదో పరామర్శించకపోతే మళ్ళీ ఏమంటారని. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఈయన పరామర్శించడం ఏంటి? తండ్రి మరణించిన రోజుగా ఆయన కదా ప్రజలు ఓదార్చాలి, ఈయనెళ్ళి వాళ్ళని ఓదార్చడం ఏంది? లేని సమస్యల్ని ఈయనే సృష్టిస్తున్నాడు, ఏదో నేను వచ్చాను కదా ఏదో ప్రోగ్రాం చెయ్యాలి అన్నట్లుగా ఉంది తప్పించి ప్రజలకి సమస్యలు లేవు, ఈయన సమస్య తీర్చేవాడు అంతకంటే కాదు. ఓకే, అయితే యూరియాకి సంబంధించి కూడా రాష్ట్రంలో యూరియాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవకతవకలు పాల్పడుతుంది, ఆయన హయాంలో చాలా పారదర్శకంగా రైతు భరోసా కేంద్రాల్లో ఎప్పుడైనా నిల్వ ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. యూరియాకి సంబంధించి ఏమంటారు? అసలు ఎక్కడ దొరికిందండి యూరియా? ఆ రోజున ఎన్ని కష్టాలు పడ్డారు. లారీ ఒక గ్రామంలోకి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల దగ్గరకే వెళ్ళేది. ఎవరికి మిగతా వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ సానుభూతి పరులకు ఎవరికి కూడా యూరియా అందేది కాదు. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఏర్పడింది, అన్ని రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మనం అనుకున్న దానికన్నా కూడా వారం రోజులు ముందే వచ్చిందని చెప్పేసి గత కొద్ది రోజుల క్రితం అచ్చెన్నాయుడు గారు కూడా మరి చెప్పడం జరిగింది. మరి రైతులకు కూడా దాన్ని ఎవరెవరికి ఏ విధంగా మనం తీసుకువెళ్లాలనేది కూడా చేస్తున్నారు. అలాంటిది ఈ రోజున ఈయన యూరియా గురించి, అసలు యూరియా దేనికి యూజ్ చేస్తారో కూడా ఆయన తెలియదు, పంచదారలాగా పాలల్లో కలుపుకుంటారంటారు. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన యూరియా గురించి మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉండిద్ది. మరి అంతే కదా, యూరియాని పంచదారని ఒక ప్లేట్లో పెట్టివ్వండి, ఆయనకి ఆ రెండింటికి తేడా తెలిసిద్దేమో. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా సిల్లీగా ఉంటాయి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు కానివ్వండి, మాట్లాడే మాటలు కానివ్వండి, ప్రజల గురించి ఆయన ఏదో ఆవేదన ఆవేశపడిపోయినట్లుగా అవన్నీ కూడా యాక్షన్ లా కనిపిస్తాయి. కానీ ఎక్కడా కూడా ఆయనకి వాళ్ళ మీద మంచి ఇది ఉంది, అభిప్రాయం, వాళ్ళ మీద ప్రేమ ఉంది అనేది మాత్రం ఎక్కడా కనిపించదు. ఓకే, మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతులు గత ప్రభుత్వంలో చేసినట్టు ఏమీ లేదంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 1ో 2ో క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాడు అంటే అది కూడా ఆయన సంబంధించిన వ్యక్తులకే. అంటే వీళ్ళు గనక బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకే క్రాప్ ఇది పెట్టుకున్నారు చూడండి గతంలో, ఆ ధాన్యం కొనుగోలు అవన్నీ కూడా ఆ విధంగా పెట్టుకున్నాడు వ్యక్తే తప్పించి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఆ మామిడి పళ్ళని ట్రాక్టర్ల కింద వేసి ఆ విధంగా తొక్కిస్తారండి. నిదర్శనం బంగారుపాళ్యం వెళ్ళాడు కదా దండుపాళ్యం బ్యాచ్ వేసుకొని. మరి ఆ రోజు ఏం చేస్తాడు ఈ దండుపాళ్యం బ్యాచ్ అంతా? మామిడి పళ్ళని ఆ ట్రాక్టర్ల కింద వేసి తొక్కిచ్చారు. ప్రాణం విలవిలాపోదండి రైతుకు, పండించిన వాడికి ఎంత కడుపు కోత. అంత పంట పండించి ఏదో సరే రూపాయి వచ్చేది, 10 రూపాయి వచ్చింది, 30 వచ్చేదని ఆశ కూడా ఈ రోజున కోల్పోయేటట్లు చేసి అవన్నీ కూడా ఈ రోజున ఏ మొహం పెట్టుకుని రైతుల దగ్గరికి వెళ్ళాడు ఆ మనిషి? ఎవరైనా సరే నమ్ముతారా? పిలిపించుకోవటమే. ఈయన వాళ్ళని పిలిపించుకుంటాడు. అదే నేను అంటున్నాను, ఆ కెమెరా జూమ్ చేస్తుంది కదా, కొంచెం దూరంగా పెడితే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారో క్లియర్ గా అర్థం అయింది, ఎంతమంది ఉన్నారని. అది ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడ కనిపించట్లా. అది ప్రజల కోరిక మేరకు లేకపోతే ప్రేక్షకుల కోరిక మీదగా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తే చూసి ఆనందిస్తారు అసలు ఏం జరిగింది అక్కడ అనేది. కాబట్టి ఈయన ప్రజలను పరామర్శించడం, ఈయన పిలిపించుకునే వ్యక్తే గానీ పరామర్శించే వ్యక్తి కాదని గతంలో ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.